మా ఆడియో వీడియో క్లారిటీ ఉందా? ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి ఒకసారి కన్ఫర్మ్ చేయండి అమ్మా. మనం స్టార్ట్ చేద్దాం. ఆడియో అండ్ వీడియో ఈ రెండు క్లారిటీ ఉంటే మనం డిస్కషన్ స్టార్ట్ చేద్దాం. ఆన్లైన్లో 8 మెంబర్స్ ఉన్నారు. ఆసిఫా, హరిప్రసాద్, శారదా, రవి. నంద్యాల ట్యాబ్ ఏ, నంద్యాలలో ఉన్న ట్యాబ్ ఇది. మృద్విక. ఓకే, సో ఒకసారి మెసేజెస్. రవి ఓకే. ఓకే, రిమైనింగ్ వాళ్ళు ఓకేనమ్మా? సో ఐ అజ్యూమ్ ఇట్స్ ఆల్ ఓకే. ఆడియో అండ్ వీడియో. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి టెక్స్ట్ చేయండి సో దట్ వీ కెన్ మాడిఫై. సో ఓకే, సో వెల్కమ్ టు ద ఇంట్రొడక్షన్ సెషన్ ఆఫ్ టార్గెట్ అకాడమీస్ గ్రూప్ 1 కోచింగ్ అమ్మ. So first and foremost, this is Sai Kumar from Target Academy, having 8+ years of experience in teaching and training students of CA and CMA, CMA USA, ACCA at various levels. So basically CA or CMA లో గ్రూప్ 1కి వచ్చేసరికి లా అనే సబ్జెక్ట్, గ్రూప్ 2లో అడ్వాన్స్డ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. సో దీస్ ఆర్ మై ప్రైమ్ సబ్జెక్ట్స్ అమ్మ. మీరు ఐ థింక్ ఇది గ్రూప్ 1 క్లాస్ కదా, సో గ్రూప్ 2 డిస్కషన్ అవసరం లేదు. సో గ్రూప్ 1 క్లాస్ కాబట్టి, సో గ్రూప్ 1లో మనం ఏం మాట్లాడతామంటే లా సబ్జెక్ట్ నేను డీల్ చేస్తాను. లాలో మెయిన్లీ సిఎంఏ వాళ్ళైతే కార్పొరేట్ లా అండ్ బిజినెస్ లాస్ ఈ రెండు చెప్తాను. మెర్కంటైల్ లాస్ అంటారు కదా, అదే మీరు ఫౌండేషన్లో కూడా కొంతవరకు నేర్చుకుని ఉంటారు కదా. మెర్కంటైల్ లాస్ అన్న బిజినెస్ లాస్ అన్న రెండు ఒకటే. సో అది అండ్ కార్పొరేట్ లా ఈ రెండు నేను డీల్ చేస్తాను. ఈ రెండు కాకుండా ఇండస్ట్రియల్ లాస్ అని కొన్ని ఉంటాయి. ఇండస్ట్రియల్ లాస్ వర్మ సార్ డీల్ చేస్తారు. ఈ సబ్జెక్ట్ షేరింగ్ ఎందుకు అంటే క్విక్ వేలో సిలబస్ని మనం కంప్లీట్ చేయడానికి. సో వన్ ఆఫ్ ద స్పెషాలిటీ ఆర్ యూనిక్ ఫీచర్ ఇన్ ద టార్గెట్ అకాడమీ ఏంటంటే, మనం ఇది జాన్యువరి కదమ్మా, ఇప్పుడు స్టార్ట్ అయితే మనం స్టూడెంట్ని జూన్ ఎగ్జామ్కి రెడీ చేస్తాం, గ్రూప్ వైజ్ కోచింగ్. సో ఇప్పుడు మన దగ్గర కోచింగ్ తీసుకునేటువంటి వాళ్ళు జూన్లో అపీర్ అవ్వడానికి రెడీ అవుతారు. సో జూన్లో వాళ్ళు ఎగ్జామ్ రాయాలి అంటే అట్లీస్ట్ మార్చ్ ఎండింగ్కో, ఏప్రిల్ 10th or 15th సిలబస్లు అన్నీ అయిపోవాలి కదా. సో అలా అయిపోవాలంటే అన్నీ ఒకళ్ళే చెప్తే అవ్వదు కదమ్మా. సో ఆ సబ్జెక్ట్లో చిన్న స్మాల్ షేరింగ్ అనమాట. సిఎంఏ వాళ్ళైతే లా సబ్జెక్ట్ 3 కేటగిరీస్లో ఉంటుంది కాబట్టి బిజినెస్ లాస్ అండ్ కార్పొరేట్ లాస్ నేను చెప్తాను, ఇండస్ట్రియల్ లాస్ వేరే ఫ్యాకల్టీ చెప్తారు. ఓకేనా? సో అది సిఎంఏ వాళ్ళకైతే. సో చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ వాళ్ళకి అనుకోండి, సిఏ వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా చెప్పాలంటే కార్పొరేట్ లాస్ వరకు నేను చెప్తాను. అందులో రిమైనింగ్ పార్ట్ ఉంటుంది కదా, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూట్, అలాగే ఫెమా గురించి ఉంటుంది. సో ఇంతకుముందు ఫెరా అనేవాళ్ళు, ఇప్పుడు ఫెమా అంటున్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్ రెగ్యులేషన్ యాక్ట్, ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, అది వేరే ఫ్యాకల్టీ చెప్తారు. ఓకేనా? సో ఇవన్నీ ఎందుకంటే సబ్జెక్ట్ షేరింగ్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సబ్జెక్ట్ని ఈజీ వేలో త్వరగా కంప్లీట్ చేయడానికి అంతే. ఎందుకంటే మనకి సబ్జెక్ట్ కంప్లీషన్ ఎంత ఇంపార్టెంట్, రివిజన్ టైం కూడా అంత ఇంపార్టెంట్. మీకు జూన్ ఎగ్జామ్స్ అంటే మే ఎండింగ్ వరకు కూడా మనం సిలబస్ డ్రాగ్ ఆన్ చేసుకుంటే అవ్వదు కదమ్మా. సో అందుకనే లిటిల్ బిట్ షేరింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఐ డోంట్ నో ఇప్పుడు ఆన్లైన్లో అటెండ్ అయిన వాళ్ళలో ఎంతమంది ఆ ఫీజులు అవి కట్టారో నాకు సంబంధం లేదు. యాక్చువల్లీ నేను నార్మల్లీ అంతా సిఏ అండ్ సిఎంఏ అనుకునే చెప్పేస్తున్నాను. ఇంకా నేను మళ్ళీ మీ దగ్గర క్వశ్చనీర్ రైస్ చేయట్లేదు, మీలో సిఏ ఎంతమంది, సిఎంఏ ఎంతమంది, అదే టైం వేస్ట్ అదంతా. సో రెండు మన దగ్గర ఉంటాయి. అండ్ వన్ ఆఫ్ ద అదర్ ఫీచర్ ఏంటి అంటే, సిఏ వాళ్ళకైనా సిఎంఏ వాళ్ళకైనా ఇద్దరికి సపరేట్ క్లాసెస్ రన్ చేస్తాం మనం. సపరేట్ క్లాసెస్ ఏంటి అంటే, వెరీ కామన్ టాపిక్స్ అయితే మాత్రమే మనం మర్జ్ చేస్తామమ్మా. కామన్ టాపిక్స్ కాకపోతే మనం విడివిడిగానే క్లాసెస్ చెప్తాం. అర్థం కాలేదు సార్ నాకు ఎగ్జాంపుల్ చెప్పండి, నాకు ఎగ్జాంపుల్ చెప్పకపోతే అర్థం కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీస్ యాక్ట్ ఉందమ్మా,
ద కార్పొరేట్ లా ఆర్ కంపెనీస్ యాక్ట్ రెండు ఒకటే కదా. సో అఫ్ కోర్స్ ఎల్ఎల్పి ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ కార్పొరేట్ లాస్ గురించి చెప్పేటప్పుడు మనం సిఏ వాళ్ళని సిఎంఏ వాళ్ళని మెర్జ్ చేసి చెప్తాం. ఎందుకు సార్ మెర్జ్ చేస్తున్నారు? మరి సేమ్ క్యాసెట్ ఉన్నప్పుడు అక్కడ ఒకసారి ఇక్కడ ఒకసారి ప్లే చేయడం ఎందుకు? అప్పుడు కంబైన్డ్ షెడ్యూల్ ఉంటుంది ఎవరికి, సిఏ వాళ్ళకైనా సిఎంఏ వాళ్ళకైనా. అన్రిలేటెడ్ టాపిక్స్ కొన్ని ఉంటాయి, అండర్లైన్ చేసుకోండి. అన్రిలేటెడ్ టాపిక్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఎంఏ వాళ్ళకి ఇండస్ట్రియల్ లాస్ ఉంటుందమ్మా. అంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్, ఫ్యాక్టరీ యాక్ట్, పిఎఫ్, బోనస్, గ్రాట్యుటీ ఇలాంటి కొన్ని యాక్ట్స్ ఉంటాయి. అవి సిఏ వాళ్ళకి ఎందుకు అవసరం లేదు కదా. సో ఆ యాక్ట్స్ చెప్పేటప్పుడు అసలు సిఏ వాళ్ళకి ఆ షెడ్యూల్ ఈ లా క్లాస్ ఉండదు, వేరే సబ్జెక్ట్స్ రన్ అవుతూ ఉంటాయి. ఎట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ టైం సిఏ వాళ్ళకి ఈ మర్కంటైల్ లాస్ కూడా సిలబస్లో లేవు, ఫౌండేషన్తోనే పోతాయి. సిఏ ఫౌండేషన్లో అయిపోతాయి. ఇంకా సిఏ ఇంటర్లో ఈ మర్కంటైల్ లాస్ అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఇవి ఉండవు, కానీ సిఎంఏ వాళ్ళకు ఉంటాయి. సో ఇలా విడివిడి టాపిక్స్ ఉన్నప్పుడు మనం బ్యాచ్ని స్ప్లిట్ చేసే క్లాసెస్ రన్ చేస్తాము. కంబైన్డ్ క్లాసెస్ ఎప్పుడు మాత్రమే అంటే ఎవరికైతే సిమిలారిటీ ఎక్కువ ఉండే టాపిక్ రెండు ఒకటే అన్నప్పుడు మాత్రమే మనం మర్జ్ చేస్తాము. అంతేగాని సిఏ పేరు మీద కోచింగ్ ఇస్తామని చెప్పి సిఎంఏ సిలబస్లు చెప్పేసి అంతే మీకు అయిపోయింది మిగిలింది మీరు చదువుకోండి, అది క్వైట్ అన్యాక్సెప్టబుల్, అది కరెక్ట్ కాదు. మైక్ సౌండ్ వస్తుంది, ఎవరో ప్రీతి సుగుణ, సారీ మైక్స్ మ్యూట్ చేసేయండి అమ్మా. ఓకే. సో ఎక్కడున్నావు, ఏం మాట్లాడుతున్నావు? సో కంబైన్డ్ క్లాసెస్ ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా ఇద్దరికి సిమిలర్ టాపిక్స్ ఉన్నప్పుడే. అన్రిలేటెడ్ టాపిక్స్ ఉన్నప్పుడు ఎనీవే మనం మెర్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఏ వాళ్ళకి మాట్లాడుతున్నాం, ఫెమా ఆర్ ఎల్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాట్యూస్, ఇవన్నీ సిఎంఏ వాళ్ళకి ఎందుకు? సో అప్పుడు ఎలాగో స్ప్లిట్ అయ్యే క్లాసెస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, క్వశ్చన్ బ్యాంక్ అంటే ఏంటి సార్? ఏం లేదమ్మా, ప్రాక్టికల్ క్వశ్చన్స్. ఇప్పుడు మీకు సిఏ ఇన్స్టిట్యూట్ బుక్లో చూసుకున్నా కూడా ప్రాక్టికల్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి కదా ఎగ్జామ్లో కేస్ స్టడీస్ లెక్కన అడుగుతాడు చూసారా, అవి కానీ క్వశ్చనీర్ కానీ, ఇవి సిఏ వాళ్ళకి సపరేట్, సిఎంఏ వాళ్ళకి సపరేట్. సిఎంఏ వాళ్ళకి వాళ్ళ లెవెల్ ఆఫ్ డెప్త్ వేరే ఉంటుంది, సిఏ వాళ్ళ లెవెల్ ఆఫ్ డెప్త్ వేరే ఉంటుంది. ఒకప్పుడు చిన్న చూపు ఉండేది, నా సిఎంఏ ఈజీగా అయిపోతుందిలే అట్లా అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నన్ను అడిగితే సిఏ పాస్ అవ్వడం ఈజీ సిఎంఏ పాస్ అవ్వడం కన్నా. ఎందుకో తెలుసా? ఇక పేపర్స్ తగ్గించాడు. అండ్ అలాగే మీకు అక్కడ లెవెల్ ఆఫ్ ఆస్కింగ్ అంటే డెప్త్లో వెళ్ళేటప్పుడు సిఎంఏ వాళ్ళకే ఇంకా ఎక్కువగా ట్విస్ట్ చేసి బాగా డిఫికల్ట్గా పేపర్ రెడీ చేసి పాస్ పర్సంటేజ్ కూడా బాగా తగ్గించేస్తున్నాడు తప్ప సిఏ వాళ్ళకి ఇంకా బెటర్ వేలో ఉందని చెప్పొచ్చు ప్రీవియస్గా కంపేర్ చేసుకుంటే. సో రిసోర్సెస్ కూడా సిఏ వాళ్ళకు ఉన్నంత అడిషనల్ రిసోర్సెస్ సిఎంఏ వాళ్ళకి దొరకట్లేదు. సో కాబట్టి మై పాయింట్ హీర్ ఈజ్ వెరీ క్లియర్. సిఏ వాళ్ళైనా సిఎంఏ వాళ్ళైనా కామన్ టాపిక్స్ ఉన్నంత వరకే మనం మర్జ్ చేస్తాము. అన్రిలేటెడ్ టాపిక్స్ అప్పుడు ఇద్దరు వేరువేరుగా డిఫరెంట్ క్లాసెస్లో సపరేట్ క్లాసెస్ రన్ అవుతూ ఉంటాయి. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. అండ్ పాయింట్ నెంబర్ 2, నా గురించి చెప్పాను, నేను ఏ సబ్జెక్ట్స్ చెప్తానో చెప్పాను. గ్రూప్ 1 అయితే లా చెప్తాను, గ్రూప్ 2 అయితే ఎఫ్ఎం అండ్ అడ్వాన్స్డ్ అకౌంటింగ్ కొంతవరకు చెప్తాను. సో అది అది కూడా షేరింగ్ ఉంటుంది. సో అది మనం చెప్తాం. ఇప్పుడు గ్రూప్ 2 లేరు కాబట్టి, గ్రూప్ 1 క్లాస్ కాబట్టి గ్రూప్ 2 డిస్కషన్ అనవసరం. గ్రూప్ 1లో మనం లా మాట్లాడతాం. సో బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ సబ్జెక్ట్, ఒకసారి సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒకసారి ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలి. అంటే మా ఇన్స్టిట్యూట్ గురించి లేనివి మనం మాట్లాడుకోవడం కన్నా, ఎందుకంటే ఇప్పుడు నేను ఏ డబ్బా చెప్పినా రేపు పొద్దున మళ్ళీ దొరికిపోతాను. మీరు అప్పుడు అలా చెప్పారు, మరి ఇప్పుడు ఏంటి ఇలా జరుగుతుందని అడుగుతారు. సో అక్కడ థర్డ్ పాయింట్ ఉంది చూసారా, మీకు స్క్రీన్ మీద ఒక పాయింట్ కనిపిస్తుంది, ఫ్రీ రికార్డింగ్స్ బ్రాకెట్లో అంటిల్ పాస్ అని ఒక పాయింట్ ఉంది. సో ఇది ఈ ఇన్స్టిట్యూట్ యొక్క యూనిక్ ఫీచర్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇప్పుడే మీకు చెప్పేస్తున్నా, నాకు ఈ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి ఓనర్షిప్ కానీ, పార్ట్నర్షిప్ కానీ, ఓనర్షిప్ ఇంట్రెస్ట్ కానీ ఏమీ లేదు. అర్థమైందా? సో అంటే ఏదో అడ్మిషన్స్ అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు డబ్బా చెప్పినట్టు ఇన్స్టిట్యూట్ గురించి డబ్బా చెప్పాల్సిన అవసరం నాకు లేదు, చెప్పను కూడా. ఉన్నది మాత్రం మాట్లాడుకుందాం. డబ్బాలు చెప్పడం అంటే మళ్ళీ వేరే వెళ్ళిపోతాయి అన్నమాట. రేపు పొద్దున్న మళ్ళీ మీరే వచ్చి అడగకపోయినా మనసులో అనుకుంటారు,
లాస్ట్లో అప్పుడు ఆయన అంత చెప్పాడు, మరి ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇలా జరుగుతుందని అనుకుంటారు. సో ఈ థర్డ్ పాయింట్ అనేది ఇక్కడ మాత్రమే దొరికే ఎక్స్క్లూజివ్ పాయింట్ అమ్మ. ఏంటి ఆ పాయింట్ అంటే, రికార్డింగ్ యాక్సెస్ అనేది మీరు కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఇవ్వడం అనేది మీరు ఏ ఇన్స్టిట్యూట్ దగ్గర చూసుకున్నా చాలా చాలా తక్కువ మంది, ఐ షుడ్ సే వెరీ మైన్యూట్, చాలా తక్కువ మంది ఆఫర్ చేసేది. 1 in 100 ఆర్ 2 in 100 వీళ్ళు మాత్రమే ఆఫర్ చేసేది. 98% ఆర్ 99% ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్ వీడియోస్ వాచింగ్ మీద లిమిట్స్ పెడతాయమ్మా. కొంతమందికి స్టూడెంట్ కమ్యూనిటీలో, ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఆన్లైన్కి బాగా అడిక్ట్ అయ్యారు కదమ్మా. సో కొంతమంది స్టూడెంట్ కమ్యూనిటీలో కొంతమందికి ఈ విషయం గురించి తెలిసే ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఫీజు కట్టిన తర్వాత మీకు రికార్డింగ్స్ ఇస్తారు. ఆ వీడియో నువ్వు చూడడం స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం కంప్లీట్ చేసినా మొత్తం కంప్లీట్ చేయకపోయినా 1 time వాచింగ్ అనేది రికార్డ్ అవుతుంది. 1 time వాచింగ్ అన్నట్టు అక్కడ టిక్ పడిపోతుంది. వాచింగ్ మీద మీకు లిమిట్స్ పెడతారు. 3 times అంటే ఒక్కొక్క వీడియోని మ్యాక్సిమం 3 times నువ్వు వాచ్ చేయగలవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది క్లాస్లో కూడా వెంటనే చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు. కొంతమందికి పదే చెప్పాలి, 2-3 సార్లు చెప్తే ఎక్స్ప్లెయిన్ అంటే అర్థమయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకొంతమంది లెజెండ్స్ ఉంటారు, వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎగ్జామ్ ముందు రోజు వాళ్ళ ఫ్రెండ్ వాడికి చెప్తే అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఫ్యాకల్టీ చెప్పిన దానికన్నా. సో రకరకాల స్టూడెంట్స్ రకరకాల బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తుంటారమ్మా. ఒక్కొక్కడికి ఒక్కొక్క డిఫరెంట్ వేవ్ లెంత్ ఉంటుంది. సో అందరూ ఏకసంతాగ్రహులు ఉండరు. ఒకసారి చెప్పగానే అందరికీ అర్థమైపోయేంత ఉంటే ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఫ్యాకల్టీ అవసరం లేదమ్మా, ఇన్స్టిట్యూట్ కూడా అవసరం లేదు. మీకు ఫీజులు కట్టడం దండుగా మీరు తెలుసా. ఇన్స్టిట్యూట్ వాడు టెక్స్ట్ బుక్స్ ఇస్తాడు కదా, అవి చదువుకొని పాస్ అయిపోవచ్చు. ఎప్పుడు మీరందరూ అంత జెమ్స్ ఏకసంతాగ్రహులు అయితే. అర్థమైందా? సో అంత క్యాపబిలిటీ అనేది మనకు అక్కడ బేరాక్స్లో ఉండదు. అండ్ ఇన్స్టిట్యూట్స్ లేకుండా మనకి అంత సాఫిస్టికేటెడ్గా కోచింగ్ కూడా జరగదు. కాబట్టి మీరు ఇక్కడ ఫీజు కట్టి జాయిన్ అయ్యేది, ఈ ఇన్స్టిట్యూట్ అయినా ఏ ఇన్స్టిట్యూట్ అయినా. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఇక్కడే జాయిన్ అవ్వమని చెప్పి మిమ్మల్ని మోటివేట్ కూడా చేయను. ఎందుకంటే ఇట్ ఈజ్ నన్ ఆఫ్ మై బిజినెస్. అసలు మనకు సంబంధమే లేదు. వచ్చిన పిల్లలకి క్లాసులు చెప్పడమే మన పని తప్ప నువ్వు జాయిన్ అవ్వు అనేటువంటి బేకార్ ప్రమోషన్లు అసలు మనం చేయం. అర్థమైందా? సో మీకు మన దగ్గర ఆఫర్ చేసేటువంటి ఫీచర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నచ్చినోడు జాయిన్ అవుతాడు, నచ్చినోడు జాయిన్ అవ్వకుండా వేరే ఇన్స్టిట్యూట్ చూసుకుంటాడు. దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, తప్పేం లేదు అందులో. సో ఇక్కడ మీకు దొరికేది ఒక పాయింట్, నేను స్ట్రెస్ చేసి చెప్పేది, వీడియోస్ వాచింగ్ మీద మీకు లిమిట్స్ ఉండవు. మీరు ఎన్నిసార్లైనా వీడియోస్ చూడొచ్చు. ఐ హోప్ మీకు ఇది ప్రీవియస్ ముందు వచ్చిన ఫ్యాకల్టీస్ కూడా ఏమైనా చెప్పుండొచ్చు, బట్ చెప్పారో లేదో నాకు తెలియదు కాబట్టి నేను ఒకసారి చెప్తున్నాను అంతే. సో మీరు పాస్ అయ్యేంత వరకు, ఎందుకంటే కొంతమంది ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అవుతారు, కొంతమంది సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇలా రాసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరెప్పుడు పాస్ అవుతారు, ఎవరెప్పుడు చదువుతారు అనేది స్టూడెంట్కి ఎప్పుడు రియలైజేషన్ అవుతుందో తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటాం, ఇది బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయ్యింది ఎట్లా అని చెప్పి, అప్పటి నుంచే కదా ఆయన ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. జస్ట్ లైక్ దట్ స్టూడెంట్స్ రకరకాల సిచ్యువేషన్స్లో ట్రాన్స్ఫార్మ్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉంటాడు, వాడికి వాళ్ళ మమ్మీ డాడీ కష్టపడి సంపాదించి ఆయన గుంటూరు హైదరాబాద్ ఎక్కడో పంపిస్తారు. వాడు ఇక్కడ సిటీ లైఫ్కి అలవాటు పడతాడు. ఒక 6-7 నెలలు జాలీగా ఎంజాయ్ చేస్తాడు. వాడికి ఎంతసేపు చదువుకోమని ఫ్యాకల్టీస్ చెప్పినా, వాళ్ళ పేరెంట్స్ చెప్పినా వాడికి బుర్రకెక్కదు. ఎప్పుడో సడన్ టైంలో రియలైజ్ అవుతాడు, నేను ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నాను, మా మమ్మీ డాడీ కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు, నాకు పంపిస్తున్నారు, నేను ఎందుకు ఇట్లా టైం వేస్ట్ చేస్తున్నాను, ఎప్పుడో రియలైజ్ అవుతాడు అమ్మాడు. అప్పటి నుంచి చదవడం మొదలు పెడతాడు. ఈలోపు వీడియో వాచింగ్ మీద లిమిట్స్ పెట్టి, నువ్వు ఆల్రెడీ చూసేసావు, అయిపోయింది, ఇంకా నువ్వు చూడకూడదు, చూడాలంటే మళ్ళీ ఫీజు కట్టి అంటే ఎంత చండాలంగా ఉంటుంది. ఇప్పుడే నువ్వు స్టార్ట్ అయ్యావు, ఇప్పుడు వాడు డబ్బులు ఎవరిని అడగలేడు, ఎందుకంటే ఎన్నాళ్ళు వాడు టైం వేస్ట్ చేశాడు. ఇప్పుడు వచ్చి నేను నిజంగా చదువుతాను, డబ్బులు కట్టండి అన్నా ఎవరు కట్టరు. మీకు నాన్న పులికి అది తెలిసే ఉంటుంది కదా, ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, కొన్ని 3 సార్లు నమ్ముతారు. తర్వాత నువ్వు నిజంగా రిలీజ్ అయినా ఎవడు పట్టించుకోడు. సో కాబట్టి ఇది ఒక బ్యూటిఫుల్ ఫీచర్ విచ్ ఈజ్ ఆఫర్డ్ బై టార్గెట్ అకాడమీ. ఏంటంటే మీరు ఎన్నిసార్లైనా వీడియోస్ చూడొచ్చు. ఇందా చెప్పినట్టు కొంతమంది ఫస్ట్ సారే వినగానే అర్థమైపోద్ది కాన్సెప్ట్, కానీ కొంతమందికి అట్లా కాదమ్మా, మల్టిపుల్ టైమ్స్ వాళ్ళు ఆ క్లాసెస్ని రివైజ్ చేస్తే అప్పుడు అర్థమవుతుంది. సో నువ్వు ఎన్నిసార్లు ఎవరు చూడాలి? ఇప్పుడు మెరిట్ స్టూడెంట్కి 3 times యాక్సెస్ ఇచ్చి, లేదా స్లో లెర్నర్స్కి కూడా నువ్వు 3 times యాక్సెస్ ఇస్తే మరి నువ్వు ఏం న్యాయం చేస్తున్నట్టు? సో కాబట్టి అట్లాంటి
వాచింగ్ లిమిట్స్ అంటూ ఏముండవమ్మా, నువ్వు ఎన్నిసార్లైనా క్లాసెస్ చూడొచ్చు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. క్లాసెస్ నువ్వు ఎన్నిసార్లైనా చూడొచ్చు. అండ్ ఇక్కడ మీకు వాచింగ్ స్పీడ్ కూడా ఉంటుంది. 0.5x, 0.75, 1, 1.5, 2. అంటే ఎగ్జామ్ ముందు ఇప్పుడు మీరు ఫాస్ట్గా క్లాసెస్ రివైజ్ చేయాలనుకున్న అది కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, సిలబస్ కంప్లీషన్ ఒక్కటే కాదమ్మా, సిలబస్ కంప్లీషన్తో పాటు సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడే స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తారు మేనేజ్మెంట్. అలాగే మీకు ఫ్రీ స్టడీ హాల్ యాక్సెస్ ఉంటుంది. మీరు ఏ రీడింగ్ రూమ్స్ అవి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, సబ్స్క్రిప్షన్స్. సో ఇక్కడే మీకు ఇదంతా ఎవరికి ఆఫ్లైన్లో క్లాసెస్ అటెండ్ అయ్యే వాళ్ళకి. ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళు ఎలాగో రారు కాబట్టి నో ప్రాబ్లం. ఒకవేళ వాళ్ళు వచ్చినా కూడా వీ కెన్ అకామిడేట్, నో ప్రాబ్లం. అండ్ క్లాసెస్ ఎప్పుడు కూడా 3 మోడ్స్లో జరుగుతాయమ్మా, ఆన్లైన్, ఆఫ్లైన్, రికార్డింగ్. మీకు చెప్పే ఉంటారు ఇది. ఆన్లైన్ ఇప్పుడు మీరు ఈ జూమ్లో వింటున్నారు కదా, అరౌండ్ 17 మెంబర్స్ ఎంతమంది ఉన్నారు. సో వాళ్ళు కాకుండా వాళ్ళందరూ ఆన్లైన్ అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఆఫ్లైన్. వీళ్ళిద్దరూ కాకుండా ఇంకొంతమంది ఉంటారు రికార్డింగ్స్ అనమాట. అంటే వాళ్ళు అసలు ఉన్నారన్న విషయం ఇన్స్టిట్యూట్కి వాళ్ళకి తప్ప ఫ్యాకల్టీకి అసలు తెలియదు. ఎందుకని వాళ్ళు ఎప్పుడో మిడ్ నైట్ క్లాసులు వింటారనమాట. అర్ధరాత్రి లేచే సూర్యులు వాళ్ళు ఎప్పుడో ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు, మిడ్ నైట్ క్లాసులు విందామని చెప్పి స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట. కొంతమంది ఉన్నారమ్మా. కొంతమంది ఏంటి లాస్ట్ బ్యాచ్లో అయితే అరౌండ్ 11 మెంబర్స్ దాకా ఉన్నారు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఆల్రెడీ 30 or 35 ఎంతో ఏజ్ వచ్చి ఉంటుంది. ఎప్పుడో చదువుకోవాలనేటువంటి ఏమంటారు పేరు గుర్తురా, తృష్ణ అది ఉండిపోద్ది అనమాట. సో ఆ ఇంట్రెస్ట్ చచ్చిపోదు. ఓ పక్క ఉద్యోగం చేసుకుంటేనే ఒక పక్క ఇట్లాంటి క్లాసెస్ వింటూ ఉంటారు అనమాట. అలా ఇప్పుడు మీరు ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి, మీరు ఒక్కళ్ళే ఉండరమ్మా అక్కడ. అంటే మీరంటే ఒక 20 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు, 21 ఏళ్ళు వాళ్ళే ఉండరమ్మా. పెద్ద పెద్ద అంకుల్స్, ఆంటీస్ కూడా ఉంటారు. వాళ్ళేది ఇన్విజిలేటర్స్ అనుకోవద్దు, వాళ్ళు మీలాగా ఎగ్జామ్ రాయడానికి వచ్చిన వాళ్ళే. అర్థమైందా? సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అంత ఏజ్ వచ్చినా లేదా అంత ఏజ్లో కూడా ఇంకా వాళ్ళు పట్టు వదలని విక్రమార్కల్లా చదువుకుంటున్నారు. ఎందుకంటే రకరకాల మందికి రకరకాల రీజన్స్ ఉంటాయమ్మా. కొంతమంది ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేయదు, చదువుకునే రోజుల్లో వాళ్ళకి అంత అఫర్ట్ చేసేంత ఇది ఉండదు. సో రకరకాల రీజన్స్, మనం వాళ్ళని ఏమీ నవ్వుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకు తెలియదు. సో అట్లా ఆ బ్యాచ్ కూడా ఉంటారు, జాబ్స్ చేసుకుంటూ చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం మనం రికార్డింగ్స్ ఇస్తాం. సో ఆన్లైన్లో మీరు అటెండ్ అవ్వచ్చు, జూమ్లో, ఆఫ్లైన్లో అటెండ్ అవ్వచ్చు, రికార్డింగ్స్ అటెండ్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, చాలామంది అనుకుంటారు ఏంటంటే, ఓకే మేము ఆన్లైన్ చూస్ చేసుకుంటే మేము ఆన్లైన్లోనే వినాలి బ్యాచ్ అయ్యేంత దాకా, ఆఫ్లైన్ చూస్ చేసుకుంటే ఆఫ్లైన్లోనే వినాలి బ్యాచ్ అయ్యేంత వరకు కాలేజ్కి వచ్చి, రికార్డింగ్స్ చూస్ చేసుకుంటే ఓన్లీ మాకు రికార్డింగ్సే ఇస్తారు. నో, ఈ 3 మోడ్స్ కూడా కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ అమ్మ. అంటే మీరు ఆన్లైన్లో 10 రోజులు విన్నారు, లేదు క్లాస్కి రావాలనిపించింది, ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి మారిపోవచ్చు. సింపుల్. దీనికి ఎవరి పర్మిషన్తో ఏం అక్కర్లేదు, నార్మల్లీ క్లాస్కి వచ్చేవచ్చు. మీరు ఆఫ్లైన్ వింటున్నారమ్మా, ఒక 10 రోజుల తర్వాత ఆన్లైన్ కన్వర్ట్ అవ్వాలనిపించింది, లేదా మీ ఇంటికి వెళ్తున్నారు, ఇంటి దగ్గర నుంచి క్లాసులు వినాలనిపించింది, ఆఫ్లైన్ టు ఆన్లైన్ మారిపోవచ్చు. అసలు ఈ 2 కాదు. నేను ఇందాక చెప్పినట్టు మిడ్ నైట్ చదువుకుంటాను, నేను రికార్డింగ్స్ వింటాను, విను, ఎవరొద్దన్నారు నేను. సో ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్స్టిట్యూట్ ట్రై చేసేదల్లా నువ్వు చదువుకోవాలి. నువ్వు ఎప్పుడు చదువుకుంటే ఇన్స్టిట్యూట్కి ఎందుకు? నువ్వు పొద్దున్నే చదువుతావా, మధ్యాహ్నం చదువుతావా, ఎండలో కూర్చొని చదువుతావా, వానలో కూర్చొని చదువుతావా, అన్నీ నీ ఇష్టం. సో నువ్వు చదువుకోవడానికి ఇన్స్టిట్యూట్ ఎంతైతే ఆఫర్ చేయగలదో అవన్నీ ఆఫర్ చేస్తుంది వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్. ఇందులో ఎలాంటి ఎక్స్ట్రా ఫీజులు లేవు, ఎలాంటి పర్మిషన్లు ఈ తొక్క ఏం లేవు. ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్కి వెళ్ళాలంటే రిక్వెస్ట్ లెటర్ రాయాలి, ఆల్ పర్మిషన్ తీసుకోవాలి, వీల్ పర్మిషన్ తీసుకోవాలి. లేదమ్మా, నువ్వు నీ ఇష్టం, నువ్వు చదువుకోవాలంతే. నువ్వు చదువుకోవడానికి నీకు ఏవి రిసోర్సెస్ కావాలో ఆ రిసోర్సెస్ అన్నీ ఇన్స్టిట్యూట్ నీకు ప్రొవైడ్ చేస్తుంది. మెటీరియల్ ఇస్తారు, క్వశ్చన్ బ్యాంక్ సపరేట్గా ఇస్తారు, సిఏ వాళ్ళకి సపరేట్, సిఎంఏ వాళ్ళకి సపరేట్ ఇస్తారు, దట్టు కలర్డ్ మెటీరియల్ ఇస్తారు. అర్థమైందా? నార్మల్ మెటీరియల్నా కలర్డ్ మెటీరియల్నా మీకు వచ్చే ఏమంటారు, కలర్డ్ మెటీరియల్ చదువుకుంటే మీకు ఏదో అడిషనల్ మార్క్స్ వచ్చేస్తాయని కాదు, బట్ చదవాలనేటువంటి ఇంట్రెస్ట్ మీకు రావాలంటే మీ దగ్గర అట్లీస్ట్ ఆ మోటివేషన్ అన్న ఏదైనా A to Z నువ్వు చదవడానికి ఏం చేయాలో ఇన్స్టిట్యూట్ మొత్తం చేస్తుంది. నాట్ ఓన్లీ ఫర్ సిలబస్ కంప్లీషన్. అండ్ ఇంకోటమ్మ గుర్తుపెట్టుకోండి, చాలామంది ఒక 60%, 70% సిలబస్ కంప్లీట్ చేసేసి కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి
మన పేర్లు అనవసరం, మన ఈ ఊర్లో ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్, మెజారిటీ అనలే ఫ్యూ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి 60-70% సిలబస్ కంప్లీట్ చేసి సిఏ ఆర్ సిఎంఏ అనేవి ఇంతేనమ్మా ప్రొఫెషనల్ కోర్సెస్, మొత్తం సిలబస్ మేము చెప్పకూడదు, 60% మేము చెప్పాలి లేదా 70% మేము చెప్పాలి, మిగిలిన మీరే చదువుకోవాలి సెల్ఫ్ స్టడీ అని వదిలేస్తారు. అట్లాంటి రూల్స్ ఏం లేవు. ఒకసారి అలా ఎవరైనా చెప్తే ఒకసారి తీసి అడగండి, ఎక్కడ చెప్పారు ఒకసారి తీసి మాకు చూపించండి అని అడగండి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి ఫ్యాకల్టీ దొరక్క కాస్ట్ అవుతుంది. ఎందుకంటే మీరు క్లాస్కి వచ్చారంటే లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు అన్నీ వేయాలి కదమ్మా, అలా కాస్టులు తగ్గించుకోవడానికి చెప్పే సోలు కబుర్లు ఇవన్నీ. అట్లాంటి ఏం నమ్మకండి. మీకు మీ దగ్గర ఫీజు తీసుకున్నారంటే 100% సిలబస్ మీకు కంప్లీట్ చేయాల్సిందే. అండ్ వీఆర్ కమిటెడ్ టు దట్. 100% సిలబస్ అనేది కంప్లీట్ చేసేంత వరకు ఇన్స్టిట్యూట్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ సిలబస్ కంప్లీట్ చేయడం వరకు మాత్రమే కాదమ్మా, వన్స్ సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు స్టడీ అవర్స్ యాక్సెస్ ఉంటుంది. ఇందా నేను చెప్పినట్టు స్టడీ హాల్ యాక్సెస్ ఉంటుంది. రివిజన్ వీకెండ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. సిలబస్ అవుతున్నప్పుడు, కంప్లీట్ అవుతున్నప్పుడు వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి, కంప్లీట్ అయిన తర్వాత వీకెండ్ ఎగ్జామ్స్ ఉంటాయి. మీకు రివిజన్ షెడ్యూల్ ఇస్తారు, ఎప్పుడు ఏం చదవాలి, ఏ వేటి మీద ఏ ఎగ్జామ్ జరుగుతుంది అది ఉంటుంది. లాస్ట్లో గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. 3 గ్రాండ్ టెస్ట్స్ ఉంటాయి. అంటే బిఫోర్ నువ్వు జూన్ ఎగ్జామ్ అటెండ్ అయ్యే లోపట నువ్వు ఇన్ని ఎగ్జామ్స్, వీకెండ్ ఎగ్జామ్స్ రాస్తావు, గ్రాండ్ టెస్టులు రాస్తావు అండ్ రివిజన్ ఎగ్జామ్స్ రాస్తావు. 3 రాస్తావు. 3 రాసిన తర్వాత కూడా అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నిజంగా చదువుకోవాలనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ రిసోర్సెస్ చాలు వాళ్ళు కోర్స్ కంప్లీట్ చేయడానికి. ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ టు కంప్లీట్. చాలు, ఇంతకు మించి ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. ఇట్ ఈస్ ఎనఫ్ టు కంప్లీట్ ఏ గ్రూప్ ఆర్ బోత్ గ్రూప్స్. అంటే కొంతమంది ఇప్పుడు పెండింగ్ పెట్టుకొని 2 ఒకసారి రాసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎప్పటికప్పుడు రాసుకునే వాళ్ళు ఉంటారు. మన ఇన్స్టిట్యూట్లో స్పెషాలిటీ అదే, ఎప్పటికప్పుడు గ్రూప్ వైజ్ కోచింగ్ అవైలబుల్గా ఉంటుంది. ఇట్ ఈజ్ ఎనఫ్ అమ్మా. ఇప్పుడు మీకు 100% సిలబస్ కవర్ అయ్యేలా క్లాసులు చెప్తున్నారు. ఆ క్లాసులు ఆన్లైన్, ఆఫ్లైన్ రికార్డింగ్ 3 ఇస్తున్నారు ఫ్లెక్సిబుల్గా. అర్థమవుతుందా? ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నారు, డౌట్ క్లారిఫికేషన్స్ కండక్ట్ చేస్తున్నారు, వీకెండ్ ఎగ్జామ్స్, రివిజన్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్లు ఇన్ని కండక్ట్ చేస్తున్నారు. ఇన్ని చేసిన తర్వాత కూడా నువ్వు ఫెయిల్ అవుతున్నావు అంటే దెన్ దెర్ ఈజ్ ఎ సీరియస్ ప్రాబ్లమ్ విత్ యూ రిగార్డింగ్ ద ప్రిపరేషన్. ఇప్పుడు ఇంత చేయగలరు కానీ నీ బదులు వచ్చే ఎగ్జామ్ రాయలేరు కదా. రాసే ఆప్షన్ ఏమైనా ఉందా? ఇటు ఎగ్జామ్ రాయలేదు కదా అంటే ఏదో తెంగరగా చూస్తున్నాడు, ఏంటి రాయరా అన్నట్టు చూస్తున్నాడు. అదే రాస్తారా? ఏదైనా ఇన్స్టిట్యూట్ అలాంటి ఏమైనా ఆఫర్ చేస్తుందా? ఏంటి మీరు ఫీజు కట్టండి చాలు, మీ బదులు మేము ఎగ్జామ్ రాస్తాం వెళ్ళని ఏమైనా ఉందా? ప్రాక్సీని పంపిస్తారా? లేదు కదా. సో జస్ట్ లైక్ మీరు చదువుకోవడానికి కనుక ఆలోచిస్తుంటే మీరు నిజంగా ఒక గ్రూప్ కంప్లీట్ చేద్దాం లేదా 2 గ్రూప్స్ కంప్లీట్ చేద్దాం, ఈ కోర్సును మనం ఛాలెంజింగ్గా తీసుకుందాం అని అనుకుంటే అమ్మా, దిస్ ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్. Definitely Target Academy is a good choice. But as I said earlier, I am not here to motivate or I am not here to promote. నేను ప్రమోషన్ చేయడానికో మోటివేట్ చేయడానికో మిమ్మల్ని రాదు. ఎందుకంటే అట్లీస్ట్ ఐ డోంట్ బాదర్ మీరు ఫీజులు కట్టారో లేదో కూడా నాకు అనవసరం. ఇంట్రెస్ట్ ఉన్నోడు కడతాడరా, లేదంటే పోతాడు అంతే. ఈ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కూడా నేను పొరపాటును కూడా నేను చెప్పను. ఎందుకంటే మనం ఆఫర్ చేసేటువంటి సర్వీసెస్ మనం చెప్పాలి. స్టూడెంట్కి ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవుతాడు, లేదంటే మానేస్తాడు. సింపుల్. ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతే తప్ప మనం వాటిని జాయిన్ అవ్వు కంటిన్యూస్గా ఫోన్లు చేసి చిరాకు పెట్టి ఏంటి వీళ్ళు ఎంత చేస్తున్నారు అని ఆ స్టేజ్ వరకు వెళ్ళకూడదు. సో దీస్ ఆర్ ద సర్వీసెస్ విచ్ ఆర్ ఆఫర్డ్ బై ద టార్గెట్ అకాడమీ అండర్ సింగిల్ ఫీజ్. ఇదొకటి చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ కలిపి ఒకటే ఫీజు అమ్మ. మళ్ళీ ఇప్పుడు మీరు సిలబస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వు స్టడీ అవర్స్కి ఇప్పుడు స్టూడెంట్స్ వచ్చారనుకోండి అమ్మా, డెఫినెట్గా ఏసీ ఆన్ చేయాలా, లైట్లు ఆన్ చేయాలా, ఇదంతా కరెంట్ ఎలక్ట్రిసిటీ బిల్లే కదా. చాలామంది ఏం చేస్తారో తెలుసా, సిలబస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఒక ఫీజు, సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత స్టడీ అవర్స్కి పర్ మంత్ 1500 కట్టమంటారు. పర్ మంత్ 1500 ఎందుకు కట్టాలి అని అంటే, నువ్వు స్టడీ అవర్స్కి వస్తున్నావు కదా, మరి నీకు ఏసీ పెట్టి క్లాసులు పెడుతున్నాం కదా మేము, పర్ మంత్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కింద 1000 1500 కట్ అంటారు. ఇవన్నీ స్టార్టింగ్ చెప్పరు, తర్వాత చెప్తారు. అవసరం. సో ఇట్లా అలాంటి స్టెప్ వైజ్ ఫీజులు కానీ అలాంటివి ఏవి లేవు. ఆల్ అండర్ 1 రూఫ్ లాగా, ఆల్ అండర్ 1 ఫీ అంతే. అదే ఎగ్జామ్స్కి, అదే స్టడీ అవర్స్కి, అదే కోచింగ్ క్లాసెస్కి, అదే ఆన్లైన్ ఆఫ్లైన్ రికార్డింగ్ అన్నిటికీ అదే.
మిగిలింది ఇంకా మీ ఆ ఫీజులు అవి మనకు సంబంధం లేదు కాబట్టి మీరు మేనేజ్మెంట్తో డిస్కస్ చేసుకుంటే ఏంటి ఆ ఫీజుల స్ట్రక్చర్. నా ఎగ్జాక్ట్లీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అసలు ఆ ఫీజు ఎంతో కూడా నాకు తెలియదు, ఎంత ఛార్జ్ చేస్తున్నారో కూడా నాకు తెలియదు. ఓకేనా సరే, అది నన్ ఆఫ్ మై టాపిక్. సబ్జెక్ట్ పిల్లోడు వచ్చిన తర్వాత వాడికి సబ్జెక్ట్ని వాడి మైండ్లో ఇన్కల్కేట్ చేయడమే నా పని. అది కూడా అన్ని సబ్జెక్టులు కాదు, నేను చెప్పాను కదా ఏ సబ్జెక్ట్స్. గ్రూప్ 1 అయితే కార్పొరేట్ లాస్, అలాగే సిఎంఏ వాళ్ళకి బిజినెస్ లాస్ కూడా, ఈ రెండు. సిఏ వాళ్ళు అయితే కార్పొరేట్ లాస్. ఇది మన టాస్క్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ అన్ ఇంట్రొడక్షన్ సెషన్ కాబట్టి నేను ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళట్లేదు. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మనం సబ్జెక్ట్ స్టార్ట్ చేసుకుని మెల్లగా మెర్జ్ చేసేసుకుందాం. ఓకేనా రైట్. స్టూడెంట్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అడగండి అమ్మా. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ రైస్. ఇవన్నీ ఆల్మోస్ట్ నేను చెప్పేసినట్టున్నా. ఓకే చాలు. అండ్ ఇంకోటమ్మా, మన దగ్గర ఇంటర్నేషనల్ కోర్సెస్ కూడా, అంటే నాట్ ఓన్లీ సిఏ టార్గెట్ అకాడమీ ఈజ్ ఆఫరింగ్ ఇంటర్నేషనల్ కోర్సెస్ లైక్ యూఎస్ఏసిఎంఏ అండ్ ఏసీసీఏ. యూఎస్ఏసిఎంఏ ఎవ్రీ 2 monthsకి బ్యాచ్ రన్ అవుతూ ఉంటుంది. ఏసీసీఏ ప్రజెంట్ హైదరాబాద్లో రన్ అవుతుంది. సో మీరు ఒకసారి మేనేజ్మెంట్ని కన్సల్ట్ అయితే ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా చూడొచ్చు. అదర్వైజ్ నో ప్రాబ్లం. సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు అరౌండ్ 20 members ఉన్నారు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే రైస్ చేయండి. అదర్వైజ్ నెక్స్ట్ ఫ్యాకల్టీ వస్తారు. వర్మ సార్ అనుకుంటా క్లాస్. వర్మ సారా మీకు షెడ్యూల్ పంపించారా? టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశారా? మీకు ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తారమ్మా. ఆల్రెడీ చేసి ఉంటారు, నాకు తెలీదు, చేసే ఉంటారు. ఓహో ఈరోజే ఫస్టా? 19th. ఓకే ఈరోజేనా? సో టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేస్తారమ్మా. అందులోనే ఎవ్రీథింగ్ అప్డేట్స్ అన్నీ వస్తుంటాయి. మెటీరియల్ మీకు పంపించాలన్నా, కామన్గా ఏమైనా అప్డేట్స్ ఇవ్వాలన్నా ఎవ్రీడే సిలబస్ అందులో వస్తూ ఉంటుంది. ఈ వీకెండ్ ఎగ్జామ్ పేపర్స్ అందులో వస్తుంటాయి ఆన్లైన్ వాళ్ళకి. అది కామన్ అనమాట. ఓకే ఆలపాటి రూప్నంద శ్రీనాథ్ మైక్ ఆన్ చేశాడు అంటే ఆయన అడుగుతాడా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏం డౌట్స్ లేకపోతే లెట్స్ వైండ్ అప్ ద సెషన్ సో దట్ అదర్ ఫ్యాకల్టీ కెన్ టేక్ ద క్లాస్. Okay, right. So I assume no doubts. Why? Because I didn't receive any sort of replies. So no problem amma. Next class meeku Varma sir తీసుకుంటారు regarding introduction class. Sir accounts చెప్తారు, సార్ తీసుకుంటారు. అరౌండ్ ఒక 15 to 20 minutes టైం ఉంది. ఈలోపైనా రీక్రియేషన్ కావాలంటే బ్రేక్ తీసుకోవచ్చు, నో ఇష్యూస్. మీటింగ్ ఇలానే ఉంటుంది. ఆఫ్టర్ 15 to 20 minutes సార్ వచ్చి క్లాస్ తీసుకుంటారు. రైట్.